ఫ్రెండ్స్, వింటర్ సీజన్ లో పూల మొక్కలు చాలా బాగా పూలు పూస్తాయి కదా. అయితే సెప్టెంబర్ అక్టోబర్ మంచి సీజన్ అన్నమాట పూల మొక్కలు పెంచుకోవడానికి. అయితే కొన్ని సీడ్స్ తో పెంచొచ్చు, కొన్ని కటింగ్స్ తో పెంచొచ్చు అండి. కొన్ని ఏమో రెండు వెరైటీస్, అంటే సీడ్స్ తో కూడా పెంచొచ్చు, అలాగే కటింగ్స్ తో కూడా పెంచొచ్చు. సో ఈరోజు వింటర్ సీజన్లో ఎలాంటి ఫ్లవరింగ్ ప్లాంట్స్ పెట్టుకోవచ్చు, సెప్టెంబర్ అక్టోబర్లో ఎలాంటి ఫ్లవరింగ్ ప్లాంట్స్ పెట్టొచ్చు, చిన్న ప్లేస్లో కూడా మంచి మొక్కలు పెంచుకోవడానికి సాయిల్ ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలి, అలాంటి అన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను. ఫ్రెండ్స్, అపార్ట్మెంట్లో మొక్కలు పెంచాలంటే స్థలం తక్కువగా ఉంటుంది కదా. అయితే చిన్న చిన్న కుండీలు పెట్టుకోవాల్సి వస్తుంది. అయితే ఈ పాట్స్లో సాయిల్ చాలా మంచిగా ఉండాలన్నమాట. అంటే చిన్న చిన్న కుండీల్లో కూడా సాయిల్ చాలా న్యూట్రిషియస్గా ఉండాలి, చాలా ఫర్టైల్ సాయిల్ ఉండాలి. అలాగే సాయిల్లో మనం ఎక్కువగా వాటర్ వేయలేం కదా, పాట్స్లో వాటర్ ఎక్కువగా వేయలేము అపార్ట్మెంట్స్లో. అయితే కొంచెం వాటర్ వేసినా కూడా సాయిల్ తేమగా ఉండేటట్టుగా ఉంచుకోవాలి. మొక్కలు పెట్టే ముందే మంచి సాయిల్ వాడుకోవాలి. సాయిల్ వాడుకునేటప్పుడు కూడా న్యూట్రిషియస్ ఉన్న సాయిల్, ఎయిరీ ఉండే సాయిల్, చాలా మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువగా ఉండే సాయిల్ సెలెక్ట్ చేసుకోవాలి మనము. అయితే ప్లాంట్స్ ఈజీగా పెరిగిపోతాయి. అయితే ఇప్పుడు మనము సాయిల్ ప్రిపేర్ చేసుకోవాలంటే దానికి ఒక పద్ధతిగా ప్రిపేర్ చేసుకుంటే ఒకసారి సాయిల్ వేసుకున్న తర్వాత మొక్కలన్నీ బాగా పెరుగుతాయి అన్నమాట. లైట్ సాయిల్ ప్రిపేర్ చేసుకుంటే బాల్కనీలో ఎక్కువ వెయిట్ పడకుండా పాట్స్లో ఉంటుందన్నమాట. కొంచెం వాటర్తో కూడా మొక్కలు పెరిగేటట్టుగా చూసుకోవాలి. అయితే మేము సాయిల్లో ఇలాంటివన్నీ కలుపుతూ ఉంటాం అన్నమాట. అంటే డ్రై మెటీరియల్ కలుపుతాము, అలాగే వెట్ మెటీరియల్ కలుపుతాము. ఎక్కువగా సాయిల్లో టోటల్గా కాంపోస్టే ఉంటుందన్నమాట. అయితే డ్రై మెటీరియల్ ఇంకా గ్రీన్స్ రెండు కలిపి కూడా వాడుతూ ఉంటాము మన సాయిల్లో. ఇప్పుడు వచ్చేసి ఈ ఐటమ్స్ అన్నీ కూడా సాయిల్ ప్రిపరేషన్కి వాడుతూ ఉంటాం మనము. సో ఇది ఒక మంచి ఎక్సలెంట్ బ్రౌన్ మెటీరియల్ లాగా పనిచేస్తుంది అనమాట. బ్రౌన్ మెటీరియల్లో కార్బన్ ఉంటుంది అనమాట. ప్లాంట్కి ఇది బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. పాట్ తీసుకుంటాము, చిన్న కుండీ తీసుకుంటాము. ఈ చిన్న కుండీలో డ్రైనేజ్ హోల్స్ బాగా ఉండాలి. చూడండి, ఎన్ని హోల్స్ ఉంటే అంత మంచిది అనమాట. ఈ హోల్స్ని కవర్ చేయడానికి ఇప్పుడు నేను ఒక క్లాత్ పీస్ వాడుతున్నాను. ప్రిఫరబుల్లీ కాటన్ క్లాత్ వేస్తే బాగుంటుంది. కంప్లీట్ కవర్ చేసేసుకోవాలి. క్లాత్ వేసిన తర్వాత ఫస్ట్ ఎలిమెంట్ వాడేది మాత్రం ఎండిపోయిన వేపాకులు. సాయిల్లో చీమలు రాకుండా కాపాడుతుంది. అలాగే ఇదేంటంటే ఏదైనా పెస్ట్స్ అవన్నీ ఉంటాయి కదా, అవి కూడా రాకుండా కాపాడుతుంది అనమాట. వేసుకున్న తర్వాత పైన ఇవేంటంటే వాల్నట్ షెల్స్ అనమాట. ఈ వాల్నట్ షెల్ ఏం చేయాలంటే పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట. వీలైనంత మట్టుకు పౌడర్ లాగా చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. షెల్స్ వచ్చేసి సన్నగా పౌడర్ లాగా చేసేసుకొని ఒక లేయర్ వేసేసుకోవాలి. ఇవి వచ్చేసి ఎగ్ షెల్స్ అనమాట. ఎగ్ షెల్స్ ఏంటంటే బాయిల్డ్ ఎగ్ షెల్స్ చాలా మంచిది. కాల్షియం అందజేస్తుంది అనమాట మన ప్లాంట్స్కి. చాలా అంటే చాలా కాల్షియం ఉంటుంది. అయితే వీటి వల్ల స్లగ్స్, స్నేల్స్ అవన్నీ ఏవి కూడా రావన్నమాట. ఎగ్ షెల్ డైరెక్ట్గా వేసే కంటే బాయిల్డ్ ఎగ్ షెల్స్ వేస్తే మాత్రం అపార్ట్మెంట్లో పాట్స్కి చాలా మంచిది. నార్మల్ గ్రౌండ్ సాయిల్ ఉందనుకోండి, అప్పుడు నార్మల్ ఎగ్ షెల్స్ వేసేయచ్చు. కానీ అపార్ట్మెంట్లో పాట్స్కి మాత్రం ఇలాంటి బాయిల్డ్ ఎగ్ షెల్స్ వాడితేనే బాగుంటుంది. ఎక్కువగా వాసన రాదు. అలాగే బాయిల్డ్ ఎగ్ షెల్స్లో బ్యాక్టీరియా ఎక్కువగా ఉండదు అనమాట. అదే నార్మల్ పచ్చి ఎగ్ షెల్స్లో బ్యాక్టీరియా ఉంటుంది. అందుకనే బాయిల్డ్ ఎగ్ షెల్స్ వాడటం మంచిది. దీంట్లో చాలా కాల్షియం ఉంటుంది కాబట్టి ప్లాంట్కి చాలా మంచిది. ఇది కూడా చిన్న పౌడర్ లాగా చేసేసుకొని ఒక లేయర్ వేసేసుకోవచ్చు. అలాగే ఇది వచ్చేసి చెరుకు పొట్టు అనమాట. మనం చెరుకు మామూలుగా బయట మార్కెట్లో అమ్ముతారు కదా, తెచ్చుకుంటాం కదా. ఇప్పుడు అయితే మంచిగా ఈజీగా పీసెస్ చేస్తున్నారు. అవి ఒక 20 రూపీస్కో ఎంతో ఉంటుంది. ఆ ప్యాకెట్ తెచ్చుకొని మనం వాడుకున్న తర్వాత ఆ పొట్టంతా కూడా మంచిగా స్క్వీజ్ చేసేసిన తర్వాత ఎండలో పెట్టేస్తే, ఒక వారం పాటుగా ఎండలో పెట్టేస్తే మొత్తం ఇది డ్రైగా అయిపోతుంది ఆట. ఇలాగా చెరుకు పొట్టు ఇది చాలా మంచిది. సో ఇది కూడా మనము సాయిల్లో వాడచ్చు. ఇవన్నీ లేయరింగ్ ఎందుకు చేస్తున్నామంటే రూట్ ఫార్మేషన్కి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఇవన్నీ ఎయిరీ చేస్తాయి అనమాట మన సాయిల్కి. సో ఇది ఒక లేయర్ వేస్తున్నాము. ఇది వచ్చేసి అరటి తొక్కలు, బనానా పీల్ మీకు అందరికి తెలుసు కదా. ఇవి కూడా ఎండిపోయిన అరటి తొక్కలు అనమాట. ఇవి కూడా మనం సాయిల్లో వాడతాము. ఫాస్ఫరస్, పొటాషియం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ఫ్లవరింగ్కి వస్తాయి అనమాట. అయితే ఇది కూడా వేసుకోవచ్చు. అలాగే ఇది వచ్చేసి పిస్టాషియో అనమాట. పిస్టాషియో అంటే మనం పిస్తా ఉంటుంది కదా, పిస్తా షెల్స్ అనమాట. ఇవి కూడా సేమ్ వాల్నట్ లాగే ఉంటుంది. దీనికి కూడా పౌడర్ చేసేసుకొని మనం సాయిల్ ప్రిపరేషన్లో వాడుకోవచ్చు అనమాట. అలాగే ఇది వచ్చేసి పల్లీల షెల్స్ ఉంటాయి కదా, గ్రౌండ్ నట్ షెల్స్, ఇవి కూడా వాడుకోవచ్చు. దీంట్లో కూడా మంచి ఫర్టిలైజర్ ఉంటుంది. అలాగే మెన్యూర్ లాగా బాగా పనిచేస్తుంది. సాయిల్లో ఏదైనా వాడుకోవచ్చు. ఇవన్నీ కూడా మనం పడేయకుండా ఇలాంటివన్నీ వాడుకోవచ్చు అనమాట. సో సాయిల్ మనం వేసే కింద, మట్టి వేసే కింద ఈ లేయర్స్ అన్ని దీంట్లో వేసుకోవచ్చు.
అలాగే దీని తర్వాత మనం కాంపోస్ట్ వాడుతున్నాము. ఇది దాదాపు ఒక 2 months ఓల్డ్ కంపోస్ట్ అనమాట. ఈ కంపోస్ట్ మనం ఒక 50% తీసుకున్నాం అనుకోండి, దాంట్లో ఒక 40% శాండ్ మిక్స్ చేస్తాం అనమాట. ఇది హల్కా ఉండడానికి శాండ్ మిక్స్ చేసేసి దీంట్లో ఒక 10% ఆవు పేడ వాడుతున్నాము. ఆవు పేడ చాలా చాలా అవసరము. మంచి సాయిల్ మిక్స్ చేసేసిన తర్వాత ఇప్పుడు సాయిల్ దీంట్లో వేసేస్తాం అనమాట. వేసేసిన తర్వాత ఏ మొక్కలు పెట్టుకుంటే ఆ మొక్కలు పెట్టుకోవచ్చు. ఇది చాలా పర్ఫెక్ట్ సాయిల్ అనమాట. ఈ కాంపోస్ట్ లో ఆల్రెడీ ఫర్టైల్ సాయిల్ వాడుతున్నాము. సో అది ప్రస్తుతానికి ఇది పైనుంచి సాయిల్ తీసుకుంటుంది అనమాట. కింద ఏవైతే మనం వేసామో లేయర్స్ అన్ని కూడా అవి మెల్లిమెల్లిగా అవి కాంపోస్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అలాగే సాయిల్లో వాటర్ రిటెన్షన్ పెడుతూ ఉంటుంది కదా, అవి మెల్లిమెల్లిగా ప్లాంట్కి న్యూట్రియంట్స్ అందిస్తూ ఉంటాయి అన్నమాట. సో అలాగా మనం సాయిల్ మిక్స్ చేసుకొని సాయిల్ ఫిల్ చేసుకుంటాం అనమాట. సో చిన్న ప్లేస్లో ఒక 10 వెరైటీస్ వింటర్లో ఏ మొక్కలు పెంచుకోవాలి అన్నది చెప్తాను. ఫస్ట్ వచ్చేసి వింకా అండి. వింకా అంటే దీన్ని బిల్లగన్నేరు కూడా అని అంటారు తెలుగులో. చాలా సింపుల్గా పెంచుకోవచ్చు. ఎక్కువగా ట్రెడిషనల్ ఫ్లవర్ ఇవి చూసే ఉంటారు. ఈ ప్లాంట్ ఆర్నమెంటల్ ప్లాంట్ లాగా కూడా పెడుతూ ఉంటారు ఊళ్ళల్లో ఎక్కువగా. సో ఇది మాత్రం ఒరిజినల్గా ట్రెడిషనల్ ప్లాంట్ అనమాట. ఈ వింకా అయితే ఇలాగ కొంచెం చేదుగా స్మెల్ వస్తుంది, కానీ ఫ్లవర్స్ మాత్రం చాలా విపరీతంగా పూస్తాయి అనమాట. దీంట్లో పింక్, ఇంకా డార్క్ పింక్, అలాగే వైట్ కలరు వస్తూ ఉంటాయి. మధ్య ఏంటంటే ష్రబ్స్ లాగా అమ్ముతున్నారు కలర్స్ అన్ని కూడా. చిన్న పాట్ లో కూడా చాలా బ్యూటిఫుల్ ఫ్లవర్స్, మంచి మంచి కలర్స్ వస్తున్నాయి ఈ మధ్య. అయితే ఇది సీడ్స్ తో గ్రో అవుతుంది, అలాగే స్టెమ్ తో కూడా గ్రో అవుతుందండి. నేను ట్రెడిషనల్ వెరైటీస్ పెట్టాను. అవి ఏమంటే పింక్ కలర్, ఇంకా ఈ డార్క్ పింక్ ఒకటి, అలాగే వైట్, ఇవన్నీ స్టెమ్ కటింగ్స్ తో పెట్టాను అనమాట. అలాగే వీటికి సీడ్స్ కూడా వస్తాయి అనమాట. సీడ్స్ ఏంటంటే ఇలాగా రెండు అంటే ఒకే పువ్వు కింద రెండు ట్విన్స్ లాగా వస్తాయి సీడ్ పాడ్స్. ఈ సీడ్ పాడ్ లో చాలా సీడ్స్ ఉంటాయి అనమాట. సో అలాగా మనము సీడ్ వేసుకొని కూడా పెంచుకోవచ్చు. అలాగే స్టెమ్ కటింగ్ తోటి చాలా తొందరగా పెరిగిపోతుంది. అయితే చిన్న స్థలంలో వాళ్ళు ఇలాంటివి వింకాస్ ఫస్ట్ ప్లాంట్ సెలెక్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. అలాగే పెటూనియా కూడా చాలా బాగా పూస్తుంది. పెటూనియా మీరు అందరు చూసే ఉంటారు. దీంట్లో ఏంటంటే 2 రకాలుగా ఉంటాయి. అమెరికన్ పెటూనియా అని ఒకటి ఉంటుంది, అలాగే నార్మల్ పెటూనియా అని ఉంటుంది. పెటూనియా వచ్చేసి ఇలాగ గడ్డిలాగా ఉంటుంది అనమాట. అంటే గడ్డి సేమ్ గడ్డిలాగానే ఎక్కడ పెట్టినా కూడా వచ్చేస్తుంది. చిన్న పాట్ లో పెట్టినా కూడా మంచి ఫ్లవర్స్ వస్తుంటాయి. ఫ్లవర్స్ కి మళ్ళీ సీడ్స్ వస్తాయి. సీడ్స్ మళ్ళీ పేలిపోయి ఎక్కడైనా కూడా కొత్త ప్లాంట్స్ వచ్చేస్తూ ఉంటాయి అనమాట. సో అలాగా ఈ పెటూనియా వచ్చేసి ఇప్పుడు మీకు చూపిస్తున్న పెటూనియా వచ్చేసి పెటూనియా ఏమో కొంచెం కేర్ఫుల్ గా పెంచాలి, కొంచెం లేతగా ఉంటాయి, ఓవర్ వాటరింగ్ చేయకూడదు అనమాట. బట్ వింటర్ సీజన్లో చాలా విపరీతమైన ఫ్లవర్స్ వస్తాయి ఈ పెటూనియా అయితే. ఈ పెటూనియాకి ఏంటంటే మనము సీడ్స్తో గ్రో చేసుకోవచ్చు, అలాగే స్టెమ్ కటింగ్స్తో కూడా గ్రో చేసుకోవచ్చు. ఎక్కువగా అయితే నర్సరీలో దొరికిపోతాయి, మంచి మంచి కలర్స్ ఉంటాయి, చాలా పెద్ద పెద్ద ఫ్లవర్స్ వస్తాయి. వింటర్ కోల్డ్ ప్లేసెస్లో ఉన్నారనుకోండి, దానికి అసలు బాగా మంచి వెదర్ అనమాట. వాటికి పెటూనియాకి బాగా పూసేస్తాయి. ఈ పింక్ కలర్, లైట్ లావెండర్ కలర్ వచ్చేసి సీడ్స్తో గ్రో చేశాను. సీడ్స్ కొన్నాను అనమాట, దాంతో గ్రో చేశాను. సో ఇలాగ 2-3 ప్లాంట్స్ వచ్చాయి, కానీ చాలా రోజులు ఉన్నాయి. ఒక 5-6 months వరకు ఉన్నాయి మన దగ్గర. ఒకటైతే 1 year వరకు ఉంది. సో అలాగా ఈ పెటూనియా పెంచుకోవచ్చు. దీనికి సీడ్స్ వచ్చాయి. నేను ఒక వీడియో చేశాను, సీడ్స్ కలెక్ట్ చేశాను. సీడ్స్ కలెక్ట్ చేసి ఒక చిన్న పాట్లో వేసాను అనమాట. సీడ్లింగ్స్ కూడా వచ్చాయన్నమాట. అలాగే క్రిసాంతిమం అంటే చామంతి నాకు తెలిసి అయితే కొమ్మ ద్వారానే, అంటే స్టెమ్స్ ద్వారానే పెరుగుతాయి. సీడ్స్ అమ్ముతారు, కానీ సీడ్స్ అయితే నాకు ఇప్పటి వరకు రాలేదు. చామంతి సీడ్స్ అయితే రాలేదు. ఎప్పుడైనా మా ఫ్రెండ్స్ దగ్గర నుంచి అక్కడి నుంచి కొమ్మలు తీసుకొని వచ్చి నాటితే మాత్రం తొందరగా వచ్చేస్తాయి, చాలా బాగా వస్తాయి స్టెమ్ కటింగ్స్ ద్వారా అయితే. అంటే మంచి కరెక్ట్గా పెరిగిపోతాయి కూడా. వింటర్కి ఫ్లవర్స్ వస్తాయి. కాకపోతే అది పెట్టడము ఆగస్టు సెప్టెంబరు, జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ ఆ టైంలో పెడితే మనకి సెప్టెంబర్ అక్టోబర్ నుంచి ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఒక 3 months వరకు బాగా కేర్ తీసుకుంటే మంచిగా ఫ్లవర్స్ 3-4 months వస్తాయి అన్నమాట. ఈ క్రిసాంతిమం కూడా చామంతిలో వెరైటీస్ చాలా ఉన్నాయి, ఎన్నో వెరైటీస్ ఉన్నాయి, కూడా బాగా వస్తుంది అనమాట. వింటర్లో చాలా బ్యూటిఫుల్ ఫ్లవర్స్, కలర్స్ కూడా బాగుంటాయి. అలాగే డయాంథస్ అనేది ఇది ఒక గడ్డి రూపంలో ఉంటుంది. సో ఇది బాగా పూలు పూస్తుంది, చాలా విపరీతమైన పూలు పూసేస్తుంది అనమాట. ఇది కూడా స్టెమ్ కటింగ్ ద్వారా పెరుగుతుంది, అలాగే ఈ సీడ్స్ వేస్తే కూడా పెరుగుతుంది. నేనైతే మొక్కలు కొన్నాను, తర్వాత సీడ్స్ కూడా కలెక్ట్ చేశాను. సీడ్స్ కలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ వేరే దగ్గర వేస్తే మంచి మొక్కలు కూడా వచ్చాయన్నమాట.
సో డయాంథస్ కూడా చాలా బాగా పెరిగిపోతుంది. దీంట్లో చాలా బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి. ఈ మధ్య అన్ని ఫ్లవర్స్ కలర్స్ అంటే డబుల్ షేడెడ్ కలర్స్ చాలా ఉంటాయి డయాంథస్లో. సో ఎన్నో కలర్స్, అసలు దానికి మ్యాచే ఉండదు అనమాట. బ్యూటిఫుల్ కలర్స్ ఉంటాయి. అది కూడా బాగా పెరుగుతుంది. ఓవర్ వాటరింగ్ చేయకూడదు అనమాట డయాంథస్కి కూడా. అలాగే రోజెస్ అయితే స్టెమ్ కటింగ్స్ బాగా వచ్చేస్తాయి. హైబ్రిడ్ అయితే మనం హైబ్రిడ్ కొనుక్కోవచ్చు మన నర్సరీలో. లేదా అంటే మామూలు మన ట్రెడిషనల్ రోజెస్ ఉంటాయి కదా, ఈ దేశీ రోజ్ ప్లాంట్స్, అవి మాత్రం కొమ్మ పెట్టేస్తే మాత్రం బాగా వస్తుంది. స్టెమ్ కటింగ్స్ తోట చాలా బాగా పెరిగిపోతుంది. బ్యూటిఫుల్గా మంచి మంచి కలర్స్ వస్తాయి. అంటే రెడ్, పింక్ ఇవి బాగుంటాయి, చాలా న్యాచురల్గా ఉంటాయి అన్నమాట. మంచి స్మెల్ కూడా ఉంటాయి రోజెస్. సో వాటికి కూడా పెద్ద మెయింటెనెన్స్ ఏమి ఎక్కువ ఉండదు. కాకపోతే ఏంటంటే కొమ్మలు అయిపోయినవి, కొమ్మలు పువ్వులు కట్ చేసేస్తూ ఉండాలన్నమాట. అయితే బాగా పెరుగుతుంది. అలాగే కొలంచో కూడా బాగా పెరుగుతుంది. ఇది రఫ్ ప్లాంటే, బట్ కొంచెం సన్లైట్ బాగా కావాలన్నమాట కొలంచోకి. సో అయితే బాగా పెరుగుతుంది. అలాగే సన్ఫ్లవర్ వచ్చేసి మనకి సీడ్స్ గ్రో చేసుకోవచ్చు. సన్ఫ్లవర్ ష్రబ్స్ ఇంకా టాల్ సన్ఫ్లవర్స్ కూడా ఉంటాయి. ప్లేస్ ఉంటే టాల్ సన్ఫ్లవర్ పెంచుకోవచ్చు. లేదా అంటే చిన్న చిన్న ష్రబ్స్ సీడ్స్ దొరుకుతాయి, అవి కూడా పెట్టుకోవచ్చు అనమాట. నా దగ్గర అయితే సన్ఫ్లవర్స్ బాగా వచ్చాయి. సీడ్స్ కూడా కలెక్ట్ చేసి పెట్టాను. నెక్స్ట్ టైంకి కూడా మళ్ళీ గ్రో చేశాను, బాగా వచ్చాయి అనమాట. చూడ్డానికి చాలా బాగుంటాయి, హెల్తీగా గ్రో అవుతాయి కూడా సన్ఫ్లవర్స్. అలాగే హైబిస్కస్ అంటే మీకు అందరికీ తెలిసిందే కదా, మందార కొమ్మలు బాగా పెట్టేస్తే వచ్చేస్తాయి అనమాట. స్టెమ్ కటింగే బాగా వస్తాయి అనమాట. ఏమంటే ఇంకా కొంచెం వెరైటీ అయితే నర్సరీలో తెచ్చుకొని పెంచుకోవటమే. లేకపోతే నార్మల్ దేశీవాలి అయితే ఈ స్టెమ్ కటింగ్ ద్వారా వచ్చేస్తాయి. చాలా సింపుల్గా గ్రో అవుతాయి స్టెమ్ కటింగ్స్ కూడా. మంచి బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి మన దగ్గర కూడా హైబిస్కస్. అలాగే ఇది ఒక పెంటాస్ అని ఒక ప్లాంట్. ఈ ప్లాంట్ ఏంటంటే స్టెమ్ కటింగ్ ద్వారా వస్తుంది. ఇది కూడా ఒక గడ్డి లాగానే ఉంటుంది అనమాట. చాలా బాగా వచ్చేస్తుంది. కాకపోతే దీనికి కొంచెం బ్లాక్ ఫ్లైస్ అవన్నీ ఎక్కువ అటాక్ అవుతూ ఉంటాయి. సో వాటర్ వాష్ చేసేసి పెంచితే మాత్రం బాగా పెరుగుతాయి. అలాగే మ్యారీగోల్డ్ అంటే ఈ బంతిపూలు ఉంటాయి కదా, బంతిపూలు కూడా బాగా పూస్తాయి వింటర్ సీజన్లో. విత్తనాలు వేసేస్తే బాగా వచ్చేస్తాయి. కాకపోతే బంతిపూలకి ఏంటంటే లీఫ్ కర్ల్ ఎక్కువ అవుతుంది. అయితే దీనికి చున్నం ఎక్కువ వేస్తూ ఉంటే ఏమవుతుందంటే బాగా పెరుగుతుంది అనమాట బంతిపూలు. అలాగే ఎండిపోయిన ఆకులు అవన్నీ ఉంటాయి కదా, అవి తీసేసేయాలి, పూలు బాగా వస్తాయి. అయిపోయిన పూలన్నీ కట్ చేస్తూ ఉంటే shrubs బాగా అంటే ఎక్కువ బడ్స్ వస్తాయి, ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి. సో బంతిపూలు కూడా మంచి ఆప్షన్ అన్నమాట. సో ఇలాగే మనం చిన్ని ప్లేస్లో కూడా మంచి మంచి రకాల ఫ్లవరింగ్ ప్లాంట్స్ పెంచుకోవచ్చు. సో హోప్ ఈ వీడియో హెల్ప్ఫుల్ ఉందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.